సీనియర్ ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ సాహిత్య కళస్ సిలబస్ చూద్దాం. సిలబస్తో పాటు మోడల్ పేపర్ కూడా చూద్దాం. మనకి సిలబస్లో పద్యభాగు గద్యభాగు నాన్ డీటెయిల్ ఉన్నాయి. పద్యభాగ్లో ప్రాచీన కావ్య ఆధునిక కావ్య రెండు రకాలుగా విభజింపబడింది. ప్రాచీన కావ్యమే తులసీదాస్కి దోహే. ప్రాచీన కావ్యంలో తులసీదాస్ యొక్క పద్యాలు ఉన్నాయి. రెండవది బిహారీకే దోహే, బిహారీ రచించిన పద్యాలు ఉన్నాయి. తర్వాత ఆధునిక కావ్యం హిమాద్రిసే జయశంకర్ ప్రసాద్ రచన. దాని తర్వాత మనకి ఊర్మిళ కా విరహగాన్, ఊర్మిళ యొక్క బాధపడిన అంటే లక్ష్మణుడు తను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఊర్మిళ ఏ విధంగా బాధపడింది అన్నది మైథిలి శరణ్ గుప్త మనకి రచించారు. తర్వాత కోషిష్ కర్నే వాలోంకి కభీ హార్ నహీ హోతీ, ఇది హరివంశరాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ గారి వాళ్ళ నాన్నగారు రచించడం జరిగింది. తర్వాత 6వ లెసన్ పరశురామ్కి ప్రతీక్ష. ఆధునిక కావ్యలో 4 ఉన్నాయి, ప్రాచీన కావ్యలో 2 ఉన్నాయి. ఇలాగా పద్యభాగం అనేది మనకి సిలబస్ విభజింపబడి ఉంది. పద్యభాగంతో పాటు మనకి గద్యభాగం ఉంది. గద్యభాగంలో ఫస్ట్ లెసన్ అప్నాపరాయ లెసన్ మనకి మనది ఏంటి అంటే మన సొంత అన్నది మనం ఎలా చూస్తాం, అవతల వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం అన్నది లెసన్లో మనకు తెలుస్తుంది. తర్వాత ఆలస్య దృఢత, లేజీనెస్ని ఎలా అధిగమించాలన్నది ఆలస్య దృఢత లెసన్ ద్వారా తెలుస్తుంది. థర్డ్ లెసన్ సోనాహిరణి మహాదేవి వర్మ రచించారు. ఒక జీవి గురించి, జింక అడవిలో ఉండాల్సిన జంతువు ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తుందని సోనాహిరణి లెసన్లో మనకు చెప్పడం జరిగింది. అందే బాబా అబ్దుల్లా, ఇది ఒక ముస్లిం అబ్దుల్లా అనే ఒక అతని స్టోరీ. నెంబరం వాలి తిజోరీ 5వ లెసను నెంబరం వాలి తిజోరీ. దీంట్లో ఒక తిజోరీ గురించి చెప్పబడుతుంది మనకి. తిజోరీ అంటే ఖజానా, ఇంట్లో ఉండే ఒక బంగారం డబ్బు నగలు పెట్టుకునే ఒక ఇనప పెట్టే తిజోరీ అన్నమాట. 6వ లెసన్ గ్రామలక్ష్మికి ఉపాసన, ఒక గ్రామాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎంత బాగా గ్రామస్తులందరినీ కాపాడుకోవచ్చు, ఎడ్యుకేట్ చేసుకోవచ్చు, గ్రామాన్ని ఒక మంచి ప్రదేశంగా అనేకులకు ఆదర్శంగా ఎలా మార్చుకోవచ్చు అని గ్రామలక్ష్మికి ఉపాసన అన్న లెసన్లో మనకి చెప్పడం జరిగింది. తర్వాత ఏకాంకి పీయూష్. ఏకాంకి అంటే మనకి ఇక్కడ నాన్ డీటెయిల్ అనమాట. నాన్ డీటెయిల్లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. మొదటిది మహాభారత్కి ఎక్ సాంజ్, మహాభారతంలో ఒక సాయంత్రం, మహాభారత్కి ఎక్ సాంజ్. రెండవది సర్పదంశ్ అంటే పాము కాటు. మూడవది రీడ్కి హడ్డీ అంటే వెన్నెముక. ఈ 3 మనకి నాన్ డీటెయిల్ లెసన్స్గా ఉన్నాయి. తర్వాతది సుబోధ్ వ్యాకరణ్ గ్రామర్ వచ్చి మనకి అపఠిత గద్యాంశ్ అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనమాట. మనకి తెలియని ప్యాసేజ్ ఒకటి ఇస్తారు మన లెసన్స్ నుంచి కాకుండా, అవి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, టెక్స్చువల్గానే ఇస్తారు. ఆ యొక్క పారాగ్రాఫ్స్ నుంచి మనం క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. మీకు మోడల్ పేపర్లో చెప్తాను. 2వ గ్రామర్ పార్ట్ సంధి, 3వది సమాస్, 4వది అనువాద్, 5వది వాక్యం కా శుద్ధ రూప్ అంటే వాక్యాలని ఎలా కరెక్ట్ చేసి రాయాలి, మిస్టేక్గా తప్పుగా ఇస్తాడు దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. 6వది సారలేఖన్ యా సంక్షేపీకరణ, పెద్ద పారాగ్రాఫ్ని దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకుని అండ్ ఆర్ ఇలా కంజంక్షన్స్ని యూజ్ చేసుకుంటూ హిందీలో వాటిని మనం సమ్మరీగా రాయాలి. ఒక 2-3 లైన్స్లో రాయాలి. వాడు 6-7-8 లైన్స్ అలా ఇస్తుంటాడు దాన్ని. ఇది సారలేఖన్. నెక్స్ట్ 7th వాచ్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మనం చూసాం కదా, అలాగా మనకి ఇక్కడ వాచ్ అనమాట. ఆ వాచ్ అనేది మనకి గ్రామర్ పార్ట్, చివరి గ్రామర్ పార్ట్. ఇక్కడ వరకు మీ సిలబస్ నేను చెప్పడం జరిగింది. మీకు గద్యభాగు, పద్యభాగు, ఏకాంకి పీయూష్, నాన్ డీటెయిల్, గ్రామరు 4 భాగాలుగా మన సెకండ్ ఇయర్ హిందీ డివైడ్ చేసి ఉంది. ఇప్పుడు మీ మోడల్ పేపర్ చూడండి. మోడల్ పేపర్లో
మీరు సెకండ్ ఇయర్ హిందీ 100 మార్క్స్ పేపరు 3 అవర్స్ రాయాలి. తర్వాత మనకి ఇక్కడ సూచనాయే సభీ ప్రశ్న అనివార్య హే, అన్ని ప్రశ్నలు కంపల్సరీగా రాయాలి, ఏది విడిచిపెట్టడానికి లేదు. రెండో పాయింట్ చూడండి, జిస్ క్రమ్ మే ప్రశ్న దియే గయే హే ఉసీ క్రమ్ సే ఉత్తర్ లిఖనా అనివార్య హే. ఏ క్రమంలో అయితే ప్రశ్నలు ఇచ్చారో అదే క్రమంలో ప్రశ్నకి ఆన్సర్లు రాయాలన్నమాట. అంటే 1 నుంచి అన్నీ మీరు రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ప్రశ్నకి రాసిన తర్వాత రెండవ ప్రశ్న రాయాలి, అలా 3 రాయాలి. అంతేగాని స్టార్టింగే 10వ ప్రశ్న నుంచి చేయకూడదు అనమాట. సరే చూడండి, ఖండ్ కా పార్ట్ ఏ అనమాట. 60 అంక్ చూడండి, 80 అంటే 60 మార్కులు అనమాట. ఏమవుతుందో చూడండి ఒకసారి. మొదటి ప్రశ్న, నిమ్నలిఖిత దోహే కి పూర్తి करते हुए భావార్థ సహిత్ విశేషణాధ్యాయే లిఖియే. నిమ్నలిఖిత్ అంటే కింద ఇచ్చిన దోహే 2 లైన్ల పద్యంలో దాన్ని కంప్లీట్ చేస్తూ దానికి భావార్థ ఏం రాయాలంట, భావార్థ రాయాలంట. భావార్థతో పాటు విశేషతాయే సహిత్ విశేషతాయే లిఖియే. ఆ పోయం కంప్లీట్ చేయాలి, దాంతోపాటు భావార్థ రాయాలి, విశేషతాయ రాయాలి. అలా రాసినందుకు మీకు ఆ ప్రశ్నకి 8 మార్కులు. చూడండి, ఏక్ భరోసా ఏక్ బల్, అది ఫస్ట్ పోయము. ఆ పోయం కానీ అథవా ఆర్ అనమాట. అథవా అంటే మేరీ భావ బాధ, ఇది బీహారీకే దోహేలో. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ రెండో ప్రశ్న, కిసి ఏక కవిత కా సారాంశ్ 20 పంక్తియోं में लिखिए. కింద ఇచ్చిన 2 కవితల్లో హిమాద్రిసే కానీ ఊర్మిళ కవిరహగాన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దానికి మీరు 20 పంక్తుల్లో ఏం రాయాలి, సారాంశ్ రాయాలి, సమ్మరీ రాయాలన్నమాట. థర్డ్ క్వశ్చన్, కిసి ఏక్ పాఠ్ కా సారాంశ్ 20 పంక్తియోं में लिखिए. మనకు ఉన్న ఈ లెసన్స్ ఉన్నాయి, గద్య భాగంకి వచ్చింది థర్డ్ ప్రశ్న. మూడో ప్రశ్న, గద్య భాగంలో అప్నా పరాయ గ్రామలక్ష్మికి ఉపాసన. ఈ 2 పాఠాల్లో ఏదో ఒక దానికి మీరు సారాంశ్ రాయాలి 20 పంక్తుల్లో. దీనికి 6 మార్కులు, సారాంశాలకి 6 మార్కులుగా మీకు ఇవ్వడం జరిగింది, రెండో ప్రశ్నకి మూడో ప్రశ్నకి. నాలుగో ప్రశ్న, కిసి ఏక్ ఏకాంకి కా సారాంశ్ లిఖియే. ఫోర్త్ క్వశ్చన్, ఏ అయినా ఏకాంకి అంటే ఏదో ఒక నాన్ డీటెయిల్ స్టోరీకి మీరు ఏం రాయాలి, సారాంశ్ రాయాలి. దీనికి కూడా 6 మార్కులు ఇవ్వడం జరిగింది. మహాభారత్కి ఎక్ సాంజ్, మహాభారతంలో ఒక సాయంత్రం, దుర్యోధనుడి గురించి ఉంటుంది స్టోరీ. రెండవది సర్పదంశ్. సర్పదంశ్ అంటే చెప్పాను కదా, పాము కాట అనమాట. ఒక స్త్రీని పాము కాటేస్తుంది ఆ స్టోరీలో. ఈ స్టోరీ గురించి కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ 3 స్టోరీల్లో ఏ 2 స్టోరీలు చదువుకున్నా మీరు ఒక స్టోరీ ఆన్సర్ చేయగలుగుతారు, మనకి ఇక్కడ ఉన్న నాన్ డీటెయిల్స్లో ఎస్సేస్. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్, నిమ్నలిఖిత్ में से किन्हीं 2 पद्यांशों की संदर्भ सहित व्याख्या कीजिए. కింద ఇచ్చిన ఏవైనా 2 పద్యాంశాలకి మీరు సందర్భ సహిత వ్యాఖ్యలు రాయాలి, కాంటెక్స్ట్లు రాయాలి. ఇంగ్లీష్లో రాస్తారు కదా, 10th క్లాస్లో తెలుగులో రాసి ఉంటారు. అలాగే కవపరిచయ, సందర్భ, భావార్థ, విశేషతాయి రాస్తారు. అలాగా వీడు 4 ఇస్తాడు, ఆ 4 ఏవైనా 2 సెలెక్ట్ చేసుకొని మీరు రాయాలి. 2 4 8 మార్కులు అన్నమాట. 4 0 8. సిక్స్త్ క్వశ్చన్, నిమ్నలిఖిत में से किन्हीं 2 గద్యాంశों की సహిత వ్యాఖ్య కీజియే. పైన పద్య భాగాల నుంచి ఇచ్చారు, ఈ కింద గద్య భాగాల నుంచి 4 సందర్భాలని ఇస్తారు. 4 ఏవైనా 2 సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 2 4 0 8 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సెవెంత్ క్వశ్చన్, నిమ్నలిఖిत में से किन्हीं 2 लघु प्रश्नों के उत्तर लिखिए. మీకు కింద ఇచ్చిన ఏవైనా 2 ప్రశ్నలకి, లఘు ప్రశ్న అంటే షార్ట్ ఆన్సర్లు అనమాట, షార్ట్ ఆన్సర్లకి ఆన్సర్ చేయాలి మీరు. 2 2 0 4 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 4 క్వశ్చన్స్లో ఏవైనా 2 సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎయిత్ క్వశ్చన్, నిమ్నలిఖిत में से किन्हीं 2 लघु प्रश्नों के उत्तर लिखिए. పైన మనకి గద్య భాగం నుంచి అడిగారు 7వ ప్రశ్నలో. 8వ ప్రశ్నకి వచ్చేసరికి నాన్ డీటెయిల్ నుంచి షార్ట్ ఆన్సర్స్ అడుగుతారు. ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవైనా 4 నుంచి 2 పిక్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి. 9th క్వశ్చన్, నిమ్నలిఖిత ప్రశ్నోं का वाक्यों में उत्तर लिखिए. ఇవి ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ అనమాట. ఒకే ఒక వాక్యంలో ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. ప్రతి లెసన్లోనే ఉంటాయి ఇవి. ప్రతి లెసన్కి 5 5 క్వశ్చన్స్ చెప్పిన మనకున్న అన్ని లెసన్స్కి. ఇక్కడ చూడండి,
9th క్వశ్చన్లో ఇంకా మనకి పద్య భాగం నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 5 ఆన్సర్ చేయాలి. 5 on 5. 10th కూడా మన అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి. గద్య భాగం నుంచి ఇచ్చారు. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్, 5 క్వశ్చన్స్. ఇలాగ 10th క్వశ్చన్ వరకు మనం వచ్చాం. ఇక్కడికి మనకి పార్ట్ ఏ ఖండ్ కా ముగిసింది క్వశ్చన్ పేపర్లో. ఖండ్ గా ఖ పార్ట్ బి చూడండి. ఇప్పుడు 40 మార్క్స్ అనమాట. అక్కడికి 60 మార్క్స్ అయ్యాయి మనకి ఖండ్ కాలో. ఖండ్ ఖ అంటే పార్ట్ బి చూడండి. పార్ట్ బిలో 11th క్వశ్చన్. निम्नलिखित गद्यांशों को पढ़कर हर एक नीचे दिए गए प्रश्नों को उत्तर लिखिए. इसके नीचे మనకు ఒక గద్యాంశం ఇచ్చాడు, పారాగ్రాఫ్. దాన్ని మనం చదువుకొని దానికి ఎంత ఇచ్చిన క్వశ్చన్లకి ఆన్సర్లు రాయాలి. ఈ ఒక్క క్వశ్చన్కి 10 మార్క్స్. ఇది మీరు హిందీ అలా చదువుతున్నారు, మీ రీడింగ్ స్కిల్స్ని, మీ అండర్స్టాండింగ్ స్కిల్స్ని స్టడీ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివి కింద క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. 10 మార్క్స్. 12th क्वेश्चन. निम्नलिखित शब्दों में से किन्हीं 5 शब्दों का संधि विच्छेद कीजिए. కింద 12వ ప్రశ్నలో ఏమి ఇచ్చాడంటే ఒక 10 సంధి విచ్ఛేద శబ్దాలు ఇచ్చాడు, పదాలు. ఆ 10లో ఏవైనా ఒక 5 సెలెక్ట్ చేసుకొని సంధి విడదీసి సంధి పేరు రాయాలి. ఇక్కడికి ఒక్కొక్క సంధికి ఒక్కొక్క మార్కు, అలా 5 మార్కులు. 13th क्वेश्चन. निम्नलिखित शब्दों में से किन्हीं 5 शब्दों को समास के नाम लिखिए. పైన సంధి ఇచ్చినట్టు ఇక్కడ కూడా 10 సమాసాలు ఇచ్చారు. ఆ 10లోంచి ఏవైనా 5 పిక్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి 1 మార్కు. 5 on 5 మార్క్స్. 14th क्वेश्चन. 14లో ఆ ఉంది. निम्नलिखित वाक्यों में से किन्हीं 5 वाक्यों का हिंदी में अनुवाद कीजिए. మీకు ట్రాన్స్లేషన్ అని చెప్పేసి అనువాదని ఒక గ్రామర్ పార్ట్ ఉంది. ఆ గ్రామర్ పార్ట్లో మీకు సెంటెన్స్ టు సెంటెన్స్ ఇంగ్లీష్లో ఇచ్చిన సెంటెన్స్ని హిందీలో ట్రాన్స్లేట్ చేయడం చెప్తాం. ఇప్పుడు అవే ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. ఈ ఇంగ్లీష్లో ఇచ్చిన 10లో ఏవైనా 5 పిక్ చేసుకొని మీరు హిందీలోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఇది 14లో ఆ అనే క్వశ్చను. 14లో ఆ అనే క్వశ్చన్లో చూడండి. 5 वाक्यों का शुद्ध रूप. निम्नलिखित वाक्यों में से 5 वाक्यों का शुद्ध रूप అంటే కింద 10 మీకు రాంగ్గా ఇచ్చిన సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది. ఆ సెంటెన్స్లో కొంచెం మిస్టేక్ ఉందన్నమాట. ఆ మిస్టేక్ మీరు కరెక్ట్ చేసి రాయాలి. ఆ మిస్టేక్ కరెక్ట్ చేసి 5 రాసినందుకు 5 on 5 మార్క్స్. ఇక్కడికి 14th క్వశ్చన్ అయింది. నెక్స్ట్ 15th క్వశ్చన్. నిమ్నలిఖిత గద్యాంశ కా సంక్షేపీకరణ కీజియే. చెప్పాను ఇందాక మీకు సిలబస్ చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలి, ఏదైనా ఒక 8 lines పారాగ్రాఫ్ ఇస్తే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకుని అండ్, ఆర్, బట్ అలాంటి వాటితో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీకు ఇచ్చిన పారాగ్రాఫ్ని మీరు షార్ట్ చేసి కంజంక్షన్స్ యూజ్ చేసి ఆ పారాగ్రాఫ్ని సంక్షేపీకరణ చేయాలి. సంక్షేపీకరణ అంటే మీరు సమ్మరీ రాస్తున్నారనమాట, దాంట్లోని సారాంశం. పెద్ద స్టోరీని మనం 20 lines ఎలాగ సారాంశం రాస్తామో అలాగే ఈ 10 lines ఉన్న పారాగ్రాఫ్ని కూడా మీరు ఒక 3-4 linesలో రాయాల్సి ఉంటుంది. దీనికి 5 మార్క్స్. 16th क्वेश्चन. निम्नलिखित में से किन्हीं 5 वाक्यों का वाच्य दीजिए. वाच्य बदलिए. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే మీకు చెప్తాను నేను గ్రామర్. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం, ప్యాసివ్ వాయిస్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చడం. ఇక్కడ 10 ఇచ్చారు. ఈ 10 ఎగ్జాంపుల్స్ నుంచి ఏవైనా 5 చూస్ చేసుకుని మీరు దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మోడల్ పేపర్ అనేది మీకు నేను తెలియపరచడం జరిగింది. మోడల్ పేపర్ ఇలాగే ఉంటుంది, ఇది మారడమే ఉండదు. మీకు ఇచ్చిన సిలబస్ అన్నిటిలోంచి వస్తాయి. గ్రామర్ కూడా మన టెక్స్ట్ బుక్లోంచి వస్తుంది, ఎక్కడ బయట నుంచి రాదు. టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతే మనం మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం అనేది ఉంది. సో మీకు ఇప్పుడు ఈ క్లాస్లో నేను మోడల్ పేపరు నెక్స్ట్ మీకు సిలబస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ లెసన్ అనేది స్టార్ట్ చేస్తాను.